అందరూ అందరితో అందరిని సమన్వయం చేసుకొని అందరితో బ్యాలెన్స్ చేసుకొని కిందుండే లీడర్స్ని బ్యాలెన్స్ చేసుకొని పోతున్నాం కదా. అలానే నియోజకవర్గాల్లో కూడా బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. ఏదన్నా చేయలేనిదుంటే ఎందుకు చేయలేకపోతున్నాం ముందే చెప్పడం, లేదంటే ఆ పనిలో వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళని ఎంపిక ప్రక్రియ వాళ్ళకి పెట్టడం, ఇట్లా రకరకాలు చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని పోతే సమస్య లేదు అనుకుంటున్నాను నేను. రైట్. ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకునేటప్పుడు అంటే మీకేమన్నా ఇట్లా ఒక హామీ లాంటిది ఏదైనా ఇచ్చారా? మీరు అక్కడ గెలిచిన తర్వాత మీకు మంత్రి పదవి ఇస్తానని కానీ? నేనేం అడగలేదు, నాకేం చెప్పలేదు. ఏదైనా నాకు ఒక పని చెప్తే ఆ పని సాధ్యమైనంత వరకు పని చేసుకొని పోతూ ఉంటాను. మొదట మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నాకు 5 మంది అక్క చెల్లెళ్ళు, నేను ఒకటే అబ్బాయిని. ఎప్పటికీ మేము వ్యవసాయం చేస్తుంటాం. ఈ రోజుకి మా నాన్న పొలంలో ఉంటాడు. ఎక్కడ అది? ఏర్పేడు మండలం మన సముద్రం విలేజ్. సో నేను కూడా పోతే పొలాల్లో ఉంటాను. ఈవెన్ హాస్పిటల్లో నేను ఒక హాస్పిటల్ పెట్టున్నాను. అప్పుడు కూడా నేను ఒక చిన్నపాటి ఇండస్ట్రీ కూడా పెట్టున్నాను నేను మా పొలంలోనే. అగ్రి బేస్డ్ ఆరోమేటిక్ ఆయిల్స్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ అని. తర్వాత మళ్ళీ ఇట్లా రావడం వల్ల అది ఆప్ చేయడం జరిగింది. అట్లా నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్, దాన్ని పోతూ ఉంటుంది దాన్ని బట్టి. ఓకే. అసలు మీరు ఉద్యోగం కోసమే అంటే జగన్ గారితో కాంటాక్ట్ ఎట్లాగా మీకు? బేసిక్గా నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు మా ఫిజియోథెరపిస్ట్లకి ఒక కౌన్సిల్ కావాలని, దానికోసం యాజ్ ఏ స్టూడెంట్ లీడర్గా సీఎం రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది 3-4 సార్లు. సో అట్లా ఒక బాండింగ్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఆయన